హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కరుణా వాయిస్. నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ తెలుగు. మన క్వశ్చన్ నెంబర్ 10లో అండ్ క్వశ్చన్ నెంబర్ 6, పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 6, పార్ట్ బిలో క్వశ్చన్ నెంబర్ 10లో మనకు ఛందస్సు నుండి ఉంటాయి. ఛందస్సు అంటే పద్య లక్షణాలు రాయాలి. మనకు పద్య లక్షణాలు ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి: వృత్తాలు, జాతులు, ఉపజాతులు. ఈ పద్య లక్షణాలను నేర్చుకోవడానికి మనకు ఘన విభజన పట్టికను ముందు సాధన చేయాలి. ఘన విభజన పట్టిక యమాతారాజ బానసలగం. యమాతారాజ బానసలగం మనకు దీన్ని ప్రాక్టీస్ చేసుకొని మనం చక్రంలాగా రాసుకొని దీన్ని రాసుకున్న తర్వాత ఈ యమాతారాజ బానసలగంకు ముందు గురువు లఘువులు గుర్తించాలి. చూడండి, ఇక్కడ య లఘువు, మా గురువు, తా గురువు, రా గురువు, జ లఘువు, బా గురువు, న లఘువు, స లఘువు, ల లఘువు, గం గురువు, సున్నాక్షరం గురువు. ఈ విధంగా మనము ఈ యమాతారాజ బానసలగంకు గురువు లఘువులు గుర్తించాలి. మనకి ఇదొకటి సాధన చేసి నేర్చుకుంటే దీనివల్ల మనము గణాలు ఈజీగా రాయొచ్చు. ఫస్ట్ ఏకాక్షర గణాలు. గురువు గ, ఒక లఘువు లా. ఇది 2 అక్షరాల గణాలు. గురువు లఘువు హగనం, లఘువు గురువు వగనం, గురువు గురువు 2 గురువులు గగనం, 2 లఘువులు లగనం. ఇది 2 అక్షరాల గణాలు. నెక్స్ట్ 3 అక్షరాల గణాలు. మనం ఈ 3 అక్షరాల గణాలు నేర్చుకోవాలంటే ఈ యమాతారాజ బానసలగం ఇది రాసుకొని మనము ఈజీగా నేర్చుకోవచ్చు. చూడండి, యమాతారాజ బానసలగం 3 అక్షరాల గణాలు. ఫస్ట్ యగనం అంటే మనం ఫస్ట్ నుండి 3 అక్షరాలు తీసుకోవాలి. యగనం, లఘువు గురువు గురువు. మగనం, నెక్స్ట్ మా నుంచి 3 అక్షరాలు తీసుకోవాలి. మగనం, గురువు గురువు గురువు. తగనం, గురువు గురువు లఘువు. రగనం, గురువు లఘువు గురువు. జగనం, లఘువు గురువు లఘువు. భగనం, గురువు లఘువు లఘువు. నగనం, లఘువు 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 3 లఘువులు. సగనం, లఘువు లఘువు గురువు. ఈ విధంగా మనము 3 అక్షరాల గణాలు మనకు యమాతారాజ బానసలగం నుండి మనం ఈజీగా రాయొచ్చు. యగనం, మగనం, తగనం, రగనం, జగనం, భగనం, నగనం, సగనం. నెక్స్ట్ 4 అక్షరాల గణాలు. ఈ 4 అక్షరాల గణాలు మనకు 3 ఉంటాయి. ఫస్ట్ నగనం మీద లఘువు. నగనం అంటే మనకేంటి? లఘువు 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 3 లఘువులు కదా, ఇంకొక ఎక్స్ట్రా లఘువు. నగనం మీద లఘువు, ఇది 4 అక్షరాల గణం. లఘువు 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 4 లఘువులు. నెక్స్ట్ నగనం మీద గురువు. నగనం అంటే మనకు 3 లఘువులు, దీని మీద గురువు ఎక్స్ట్రా రాయాలి. నగనం మీద గురువు, లఘువు 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 గురువు. నెక్స్ట్ సగనం మీద లఘువు. సగనం ఏంటి? మనకు ఈ 3 అక్షరాల గణాలు మనం సగనం గుర్తుపట్టాలి. సగనం, లఘువు లఘువు గురువు. సగనం మీద లఘువు అంటే ఒక లఘువు ఎక్స్ట్రా రాసుకోవాలి. ఇవి 4 అక్షరాల గణాలు 3 ఉంటాయి. నగనం, నెక్స్ట్ నగనం మీద లఘువు, దీన్ని నల అంటారు. నెక్స్ట్ నగనం మీద గురువు నగ, సగనం మీద లఘువు సల. అంటే నల, నగ, సల ఈ 3 కూడా 4 అక్షరాల గణాలు. ఈ గణాలు నేర్చుకున్న తర్వాత మనకు ఇంద్రగణాలు, సూర్యగణాలు మనము నేర్చుకోవాలి. ఇంద్రగణములు 6: నల, నగ, సల, భారత. అంటే 4 అక్షరాల గణాలు 3 ఉంటాయి. 3 అక్షరాల గణాలు 3 ఉంటాయి. నల, నగ, సల, భారత. నల అంటే 4 లఘువులు. నగ అంటే నగనం మీద గురువు. సల సగనం మీద లఘువు. నెక్స్ట్ భగనం అంటే ఆది గురువు, గురువు లఘువు లఘువు. రగనం, గురువు లఘువు గురువు. తగనం అంటే గురువు గురువు లఘువు. ఈ విధంగా ఇంద్రగణములు మనము ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ సూర్యగణములు 2: గలము లేదా హగనం, గురువు లఘువు. నగనం, నగనం అంటే 3 లఘువులు, లఘువు లఘువు లఘువు. ఇది నగనం. సూర్యగణములు 2: గలము లేదా హగనం, నగనం. ఈ విధంగా మనకు ఫస్ట్ మనము ఈ గణాలు అంటే ఏకాక్షర గణం ఏంటి, 2 అక్షరాల గణాలు ఏంటివి, 3 అక్షరాల గణాలు, 4 అక్షరాల గణాలు, ఇంద్రగణములు, సూర్యగణములు.
ఇవి నేర్చుకుంటే మనం ఈజీగా ఈ గణములు నేర్చుకుంటే ఫస్ట్ మనము ఈ యొక్క 10 లక్షణం ఘన విభజన పట్టికను ప్రాక్టీస్ చేయాలి. ప్లస్ గణాలు రాసుకోవాలి మనము. ఈ ప్రాక్టీస్ నుండే మనకు ఈ ఘన విభజన పట్టిక నుండే మనం మొత్తం గణాలన్నీ కూడా నేర్చుకోవచ్చు. ఏకాక్షర గణం చూడండి, గా ఉంది ఇక్కడ. ఫస్ట్ గా గా అంటే మనకు గురువు. నెక్స్ట్ లా లా ఉంది ఇక్కడ చూడండి, ఎమాతార బాణస్థలములో లా ఉంది, లా అంటే లఘువు. 2 అక్షరాల గణంలో కూడా మనకు హగనం ఉంది, వగనం లేదా గగనం, లగనం. ఈ విధంగా మనము ఏకాక్షర గణాలు, 2 అక్షరాల గణాలు, 3 అక్షరాల గణాలు, 4 అక్షరాల గణాలు, ఇంద్రగణములు, సూర్యగణములు ప్రాక్టీస్ చేయాలి. మనం ఈజీగా పద్య లక్షణాలు మనము నేర్చుకోవచ్చు. ఘన విభజన చేయొచ్చు ఈజీగా, ప్లస్ పద్య లక్షణాలు రాయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.